నమస్కారం ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ఇక బులెటిన్ వివరాలకు వెళ్తే ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఉన్నాము. 8 o'clock నుంచి 8:30 నుంచి నియర్లీ నలిశెట్టి శ్రీధర్ గారు పై నుంచి ఆయన బిల్డింగ్ నుంచి కిందకి దిగి కుర్చీ వేసుకొని అక్కడ కూర్చొని ఒక 4 మనుషుల్ని పెట్టుకొని మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన ప్రతిదీ మేము మా ఫోన్లోని రికార్డింగ్స్ అవి చేసాము, మేము సబ్మిట్ చేస్తున్నాము. ఇప్పుడు అయిపోయింది, ప్రోగ్రామ్ అంతా స్టార్ట్ అయింది. మేము ఇప్పుడు ఏదైనా మాట్లాడాలి అనుకున్నప్పుడు మేము ఉన్నప్పుడు వచ్చి మాతో మాట్లాడితే అవుతుంది, లేదో ఒక ఫోన్ కాల్ చేసి వేములపాటి అజయ్ గారితోనే మాట్లాడచ్చు. ఓకే, అవన్నీ వదిలేసి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత అక్కడ డయాస్ మీద కూర్చున్న తర్వాత పెద్దలందరూ అక్కడ స్టార్ట్ అయిన వెంటనే వాళ్ళందరూ బయలుదేరి వచ్చారు. ఈ నలిశెట్టి శ్రీధర్ గారి కంటే ఏ విషయం తెలియదంట, ఆయన నిద్రపోయారంట. ఆయన లేచేటప్పటికంటే జనాలందరూ నిరసన చేశారంట. ఒక లీడర్షిప్ అంటే ఏంటి? మన దగ్గర ఉండే వాళ్ళు, మన జన సైనికులు మనకి తెలియకుండా ఎలాంటి తప్పు చేయకూడదు అనే దాన్ని మన హై లీడర్షిప్ క్వాలిటీ అంటారు. అంటే వాళ్ళందరూ ఏదైనా కానీ మన క్రమశిక్షణలో ఉండాలి అనే దాన్ని లీడర్షిప్ క్వాలిటీ అంటారు. నాకు తెలియదు, నా ఫోటో లేదు, నాకు చెప్పలేదు అని చెప్పి నిరసన చేశారు అంటే నన్ను ఆయన నేను ఈరోజు ఇప్పటి వరకు ఎప్పుడు రివీల్ చేయలేరు, నేను ఇవాళ రివీల్ చేస్తున్నా. ఆయన ఒక సందర్భంలోని మమ్మల్ని కొంచెం అసభ్యంగా మాట్లాడారు. అలాంటి మనిషిని నేను ఫోన్ చేసి మా ప్రోగ్రామ్కి రండి అయ్యా అని ఎలా పిలుస్తాను? మేము ఎలా పిలుస్తాం అనేది నేను అడుగుతున్నాను. ఇవాళ అయిపోయింది, అదంతా అయిపోయిన తర్వాత 8:30 నుంచి నా కళ్ళ ముందు ఉన్న మనిషి విత్ ఎవిడెన్స్ నేను చెప్తున్నా, నేను నిద్రపోయాను అని చెప్పి మీడియాలో మాట్లాడారు అంటే అంత అసత్యం మాట్లాడే మనిషి హౌ కెన్ హీ బి అ లీడర్? నేను ఇది అడుగుతున్నాను. ఆయన ఒక లీడర్ అని ఎలా అంటారు? మా కళ్ళ ముందు అబద్ధాలు చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మేము దీన్ని జనసేన పైకి సెంట్రల్ ఆఫీస్కి తీసుకొని వెళ్ళాం. మేమందరం ఎవరైతే మా టీం అంతా ఉన్నారో మొత్తం అందరం కలిసి దీన్ని నిరసన వ్యక్తం చేస్తున్నాం. మేము దీన్ని ఎంత దూరమైనా తీసుకెళ్ళడానికి ఇవాళ రోజున మేము రెడీ. ఇదైతే అబ్సల్యూట్లీ వీ విల్ వర్క్ ఫర్ వేములపాటి అజయ్ గారు. మాకు మెయిన్ లీడర్ పవన్ కళ్యాణ్ గారు. మేము ఆయన్ని చూసి లండన్ నుంచి ఇంత దూరం వచ్చాము. మేము ఆయన కోసమే పార్టీలో ఎన్ని జరుగుతున్నా కూడా కళ్ళు మూసుకొని ముందుకి నడుస్తూ ఉన్నాము. కేవలం కళ్యాణ్ గారి 7 ప్రిన్సిపల్స్ అది కూడా ఆయనకు తెలీదు. ఆ 7 ప్రిన్సిపల్స్ని చూసుకొని మేము ముందుకు వెళ్తున్నాం. అవి నచ్చే మేము వచ్చాము ఇంత దూరం. మేము వెళ్ళే దారిలోని రైట్ పాత్ చూపించింది వేములపాటి అజయ్ గారు. కాబట్టి ఆయన మా గురువు గారు లాంటి వాళ్ళు. ఆయనతోనే మేము ఉంటాం, ఆయనతోనే మేము కొనసాగుతాం. ఉంటే ఇట్ విల్ ఆల్ బీ గుడ్. లీడర్షిప్ అయితే నలిశెట్టి శ్రీధర్ గారికి అబ్సల్యూట్లీ హీ డజంట్ హ్యావ్ ఎనీ లీడర్షిప్ క్వాలిటీస్ అని వాళ్ళ రోజున చెప్తున్నా. నెంబర్ ఆఫ్ ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర, నెంబర్ ఆఫ్ ప్రూఫ్స్. టైం వచ్చినప్పుడు నేను డెఫినెట్లీ బయట పెడతాను అవన్నీ. ఇవాళ రోజున అయితే ఆయన చెప్పింది కంప్లీట్ అసత్యం. బికాజ్ 8:30 నుంచి హీ వాజ్ దేర్ ఎట్ ద ఈవెంట్. ఆ పక్కనే కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. ఫోటోలు తీసాం, టైం స్టాంప్తో పాటు వీడియోలు తీసాం మేము. ఆయన నాకు తెలియదు అన్న మాట అసత్యం. ఎందుకంటే ఆయనే మొత్తం ప్లాన్ చేశారు ఇది. ఆ మొత్తం వీడియోస్ అండ్ ఫోటోగ్రాఫ్స్తో పాటు మేము ఇక్కడ అండ్ పార్టీ ఆఫీస్కి సబ్మిట్ చేస్తాం అండ్ విల్ వెయిట్ ఫర్ ద యాక్షన్. అసలు జనసేన ఎటు వెళ్ళిపోతుంది? పవన్ కళ్యాణ్ ఏమో యంగ్స్టర్స్ రావాలి, నెక్స్ట్ జనరేషన్కి మీరందరూ చాలా ఇంపార్టెంట్, యువతులకి లీడర్షిప్ క్వాలిటీస్ ఇస్తాను, మెంబర్షిప్ టు లీడర్షిప్ అని చెప్పి డ్రైవల్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. కింద ప్రోగ్రామ్స్లోనేమో వీళ్ళందరూ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళందరినీ తొక్కి పడేస్తున్నారా? ఇంకా ఎటు పోవాలి? యంగ్స్టర్స్ని కళ్యాణ్ గారు రమ్మంటే వీళ్ళెవరు తొక్కేయడానికి నాకు అర్థం కాక అడుగుతున్నాను. దీనికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఈ నలిశెట్టి గారికి, సుజయ్ గారికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఇది మేము అట్ ద బాటమ్ ఆఫ్ దిస్ మేము తీసుకెళ్తాం. వీ విల్ నాట్ లీవ్ దిస్. ఇది ఇక్కడితో అయిపోయేది అయితే డెఫినెట్లీ కాదు. ఇవాళ వరకు మేము ఏ రోజు మీడియా ముందుకు రాలేదు, మాట్లాడలేదు. వచ్చే రోజు వస్తే మొత్తం అంత బహిర్గతం అవుతుంది. దిస్ ఇస్ ఫర్ ష్యూర్. అదే అంటున్నాను. ఆయన నేను ఇన్ఛార్జ్ అని అంటున్నారు. ఏం చేసావయ్యా నువ్వు ఇన్ఛార్జ్గా? మీరు మీడియా మిత్రులను అడుగుతున్నాను, ఆయన ఏమైనా కార్యక్రమాలు జనాలకి లబ్ధి పొందే కార్యక్రమాలు ఏమైనా చేయడం మీరు చూసారా? ప్లీజ్ మీరు జెన్యూన్గా నాకు ఆన్సర్ ఇవ్వండి. ఎవరైనా చూసారా? అందరికీ నమస్కారం.
నిన్నటి రోజున ఉన్నాడు సార్ భానుకిరణ్ వైసీపీలో ఇప్పుడు రేపు నేను ఒక నాయకుడిని చెప్పుకున్నా కూడా నేనైనా పెద్ద పెస్తాను కాదు, పెద్ద తురువును కాదు. నా వెనకాల ఉన్న వాళ్ళు నా వెనకాల ఉన్నారు కాబట్టి నేను ఈరోజు నాయకుడినయ్యాను. ప్రతిదీ నేను చేశానని చేతులు ఎగరేసుకోకుండా మనం చేసామని చెప్తే, ఎప్పుడైతే మనం చేసామని చెప్తావో శ్రీధర్ గారు, ఆ రోజు మీరు పెద్ద నాయకుడు అవుతారు. ఇంకొకటి, నిన్న ఏదైతే మీరు చేశారో, శుద్ధ పూస కబుర్లు చెప్పారో, నేను ఇక్కడ లేను, నిద్రపోతున్నాను, అమాయకంగా చెప్పారో మీరు మీడియా మిత్రుల ముందు, అదంతా అవాస్తవం. మీరు ఇది చూసుకోండి ఒకసారి, ఫోటోలు మా దగ్గర ఉన్నాయి. మీరు పైనుంచి వెకిలిస్తూ నవ్వుతూ పళ్ళన్నీ కనిపించేటట్టు మా వాళ్ళు గొడవ పడుతుంటే మా మీదకి పంపించినప్పుడు, కింద మీరు పైనుంచి ఒక రాజ్య పరిపాలన చేస్తూ, అంటే రాజులు ఇంతకుముందు పైన కూర్చొని కింద కూలీలను పంపించి యుద్ధానికి పంపించేవాళ్ళు. ఆ విధంగా నువ్వు పైన నుంచొని ఉంటే మీరు ఈయన సుజయ్ బాబు గారు కింద మా జన సైనికులు కూలీల్లాగా వచ్చి జన సైనికులు కొట్టుకున్నారు. ఒక నాయకుడు అయితే నువ్వు ముందుండి, ఆ రోజు నిన్నటి రోజున ముందుండి వాళ్ళందరితో పాటు నువ్వు నడవాలి. వాళ్ళల్లో నిన్న ఎవరైతే కనీసం 25 మంది లేడీస్ మీద కానీ, వచ్చిన గెస్ట్ మీద కానీ, అతిథి మీద కానీ ఎవరైతే దాడి ప్రయత్నించారో వాళ్ళు ఒక 6 మంది వరకు, 6 మంది వరకు మందు తాగేసి వచ్చారు వాళ్ళు. అండ్ ఈ దాడిలో శరత్ గారు అని ఒక అడ్వకేట్, ఆయన్ని జెండాను వెనక్కి తిప్పి పొడిచారు పొట్టలో ఈ భాగంలో. ఆయనకి అండ్ అతని మెడ పట్టుకోవడం, ఇక్కడంతా కూడా స్క్రాచెస్ అయిపోయినాయి. ఇంటెలిజెన్స్ వారికి మేము ఆ ఫొటోస్ అన్నీ ఇచ్చాము. అతన్ని మేము ఇటు వెళ్ళేటప్పుడు నాకు నొప్పి వచ్చేస్తుంది, ఐ హ్యావ్ టు గో అని అంటే ఇమీడియట్గా అతన్ని తీసుకొని మేము వెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేసాం. నేను డైరెక్ట్గా నేరుగా మీరు చూసే ఉంటారు, హుటాహుటిని మేము పరిగెత్తి వెళ్ళిపోయాము. అతను అక్కడ తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్ అడ్మిట్ చేశాము. కానీ ఎందుకు చదలవాడ హరీష్ కుమార్ 2014 నుంచి పార్టీలో ఉన్నారు, మీరు 2019లో పార్టీలోకి వచ్చారు. 2014లో దువ్వూరులో జనసేన పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయాలని 2014 నేను చేరిన తర్వాత 16లో మన జనసేన ఆఫీస్కి ఒక మెయిల్ కూడా సెండ్ చేస్తున్నాను. ఆ టైంకి మీరు ఎక్కడున్నారో మాకు తెలియదు అసలుకి, అంటే ఏదో ఒక దగ్గర ఉండుంటారు. 2019లో మీరు వచ్చి నేను మొదటి నుంచి ఉన్నాను, నేనే నాయకుడిని అనొద్దు. ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడు 2014 నుంచి ఉన్నవాళ్ళే. మీది కాదు జనసేన పార్టీ, ఏ ఒక్కడిది కాదు. జనసేన పార్టీ ప్రతి ఒక్కరిది. నేనే ఉండాలి, నాదే జరగాలి అంటే కుదరదు. కొత్త రాజకీయం వస్తుంది, యువత వస్తారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, యువత రావాలి, యువత చేతుల్లోనే భవిష్యత్తు ఉందని. మీరు ఇప్పటికైనా కానీ ఈ యొక్క పిరికి పంద చర్యలు ఆపి మాట్లాడుకుందాం రండి, కూర్చున్నాం రండి ఒక దగ్గర. మీకు నేనొద్దు, దాడి భానుకిరణ్ వద్దు, చిన్న జనసేన వద్దు, సయ్యద్ అక్బర్ బాషా వద్దనంటే 2014 ఎలక్షన్స్కి ముందు నేను వచ్చి నలిశెట్టి శ్రీధర్ గారిని వైసీపీ వాళ్ళు ఇసుక దగ్గర కొట్టడం జరిగింది మా ఊర్లో. ఆయన మీద దాడి చేయడం జరిగితే మీరు మన పార్టీ ఆఫీస్కి తెలియజేశారు. ఆ విషయం నాకు దాడి భానుకిరణ్ నేను అక్కడ ఉన్నప్పుడు నాకు తెలియజేస్తే లండన్ నుంచి నేను అదే పనిగా వచ్చి మా ఊర్లో ఒక క్యాంపెయిన్ చేసి మా ఊరి నుంచి అతన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చాను. నా ఆధ్వర్యంలో ఒక పెద్ద ర్యాలీ పెట్టుకొని వచ్చాం. మేమంతా కలిసే పనిచేసాం. అయినా మాకు ఎక్కడ చెడింది అని మీరు అడగొచ్చు. ఒక దగ్గరే చెడింది. లేడీస్తో ఎలా మాట్లాడాలో రాదు. ఏమండి, ఒక తెలియని వ్యక్తి అంటే మీరు అని మాట్లాడడం మన సాంప్రదాయం. మీ ఇంట్లో వాళ్ళు అదేవిధంగా నువ్వు అని ఎలా సంభాషిస్తావు? నువ్వు ఆపవమ్మా చాలు, ఏంటి అది? నీకు ఎంత పనిచేసే కూలీలు అనుకుంటున్నావా? లేడీస్ ఎట్లా మాట్లాడాలో తెలియదా నీకు? పెద్దలు చివాట్లు పెట్టినా కూడా నీకు బుద్ధి రాలేదా? మన పార్టీ ఆఫీస్కి పిలిచి పెద్దలు చివాట్లు పెట్టారు కదా, సక్రమంగా మాట్లాడు. నలిశెట్టి శ్రీధర్ ఇన్ఛార్జ్ అయిన వాడికి నోరు అదుపులో ఉండాలి అని మన పెద్దలు నీకు పార్టీ ఆఫీస్కి పిలిచి గడ్డి పెట్టారు కదా. ఇంకా ఎందుకు ఇట్లాంటి రాక్షస పాలన చేస్తున్నారు? మీరు ఏదైతే చేశారో అది చాలా తప్పు. మీరు కూడా నిన్న వాళ్ళతో వచ్చి మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే వారితో కలిసి మీరు వచ్చి సానుకూలంగా మనం మాట్లాడుకునే వాళ్ళం కదా. మీరు దాంట్లో ఎక్కడ సానుకూలంగా వచ్చారు? మేము మాట్లాడుకోవడానికి వచ్చామన్నారు. ఏంది 26 మంది వచ్చి, అందులో మీరు చూస్తే పాటి రాఘవేంద్ర అని ఒక అతను ఉన్నారు, కుర్జీలను ఎగరేస్తూ వెళ్ళారు.
గుంపర్లపాటి మదన్ కుమార్, అతను వైసీపీ పార్టీ, సంగం మండలం వైసీపీ పార్టీ. అతనికి ఏం సంబంధం? అతను తీసుకొచ్చారు నిన్న. అతన్ని ముందుండి నడిపించి నిన్న మన జనసేన ప్రోగ్రాంలోకి తీసుకొచ్చి కుర్జీలు ఎగరేస్తూ లేడీస్ను తోసుకుంటూ ఏం అవసరం ఉంది? వైసీపీలో అఫీషియల్గా తిరుగుతున్న వాళ్ళని తీసుకొచ్చి జనసేన పార్టీలో నిన్న మా మీద కుసిగలిపారు మన జన సైనికులతో. ఇది ఇప్పటికన్నా మానుకోండి. నలిశెట్టి శ్రీధర్ గారు, మీరు గుంపర్లపాటి మదన్ కుమార్ వైసీపీ పార్టీ, అతని పెట్టి స్టేటస్లు అన్నీ మన దగ్గర ఉన్నాయి. ఆయన ఏమంటున్నారంటే మనకు సిగ్గుండాలి నలిశెట్టి శ్రీధర్ గారు. జనసేన పార్టీ పోద్ది, 2029లో జగన్ గారు వస్తున్నారు, మళ్ళీ పాదయాత్ర చేద్దామని స్టేటస్లు పెట్టిన మనిషిని ఈరోజు నువ్వు ఎదురుగా పెట్టుకొని తిప్పుకుంటున్నావు. అది కొంచెం గమనించుకోండి. నిన్న ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దాని మీద మన టిట్కో చైర్మన్ గారి మీద అటెంప్టివ్ మర్డర్ కూడా జరగడానికి నిన్న జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్లు వచ్చాయి. ఆయన మీద దాడి జరిగిన దాంట్లో నిన్న జరిగిన దాడిలో నన్ను మన వేవులపాటి అజయ్ గారిని దాడి చేయాలని పక్కా వ్యూహంతో ముందుగానే మాట్లాడుకొని నిన్న ఇది జరిగిందని మాకు ముందే తెలిసింది, మాకు ఇందాక తెలిసింది. అదే విషయాన్ని పోలీసు వారికి ఒక కంప్లైంట్ రూపంలో ఇచ్చాము. వారు తగిన యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము. జై జనసేన. ఈ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు ప్రోగ్రాంలో చెప్పులు విసిరేయాలి అన్న వాళ్ళ మాటల్ని మా వాళ్ళు విని మా వాళ్ళని ఒక బౌండరీ వాళ్ళలాగా పెట్టాను నేను అక్కడ. అంటే వాళ్ళు ఒక దుష్ట రాజకీయం అంత చండాలంగా చేస్తున్నారు ఈరోజు నలిశెట్టి శ్రీధర్ గారు. ముందు ఇల్లు చక్కబెట్టుకొని బయటకు పోవాలంటారు. ముందు మీకు జిల్లా పదవి మీద వ్యామోహం ఉంది, ఆశ కాదు వ్యామోహం. ఆత్మకూరు నియోజకవర్గాన్ని 2019 నుంచి మీ చేతుల్లో పెట్టారు. ఉంది ఇక్కడ ఈడుద్దాం. ఇక్కడ చాలా చెత్త ఉంది నలిశెట్టి శ్రీధర్ గారు. ఈ చెత్తని ఇక్కడ క్లీన్ చేసి తర్వాత అక్కడికి వెళ్దాం. మనకి ఇంకా ఏం వయసు అయిపోవాలా, తర్వాత చూసుకుందాం. ముందు ఇంటిని గెలిచి తర్వాత రెచ్చకపోదాం. నలిశెట్టి శ్రీధర్ గారు, ఎన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఏదైతే జరిగిందో దాన్ని మీరు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలి. మీరు చేసిన దాడికి మీరు బయటకు వచ్చి బేషరతుగా కానీ సమాధానం చెప్పకపోతే మన జనసేన నాయకులు అజయ్ కుమార్ గారు వారి సారథ్యంలో నేను ఖచ్చితంగా కూడా రోడ్డు మీద బైఠాయిస్తాం. ఇదంతా మేము పోలీసు వారి చేతుల్లో పెట్టాము. పోలీసు వారు దాన్ని సాల్వ్ చేస్తారని కోరుకుంటున్నాం. జై జనసేన. థ్యాంక్ యూ. మళ్ళా కూర్చొని అనే టార్గెటెడ్ గా ఈ రోజు దాన్ని చేయడం జరిగింది. ఈ రోజు ఇది ఒక్కరి సమస్య కాదు, ప్రతి ఒక్కరి పేర్లు వాడద్దు మీరు వాడద్దు. ఏం ప్రొటెస్ట్ చేసినా శాంతియుతంగా ప్రొటెస్ట్ చేయండి.